అందరికీ నమస్కారం అండి. ఈ ఫిబ్రవరి 9న చోలంగి అమావాస్య వస్తుంది. చాలా విశిష్టమైన అమావాస్య. ఆ రోజు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు తెలుసుకుందామండి. ఈ రోజున పురాణ గ్రంథాలు సూచించిన విధంగా పితృదోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం. చోలంగి అమావాస్య రోజున నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది. అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని విశ్వాసం. హిందూ ధర్మం ప్రకారం పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథిని చోలంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో చోలంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాల్లో చెప్పబడింది. పితృదోషం తొలగి పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం, పిండదానం, దానాలు మొదలైన కార్యక్రమాలను చేసే సాంప్రదాయం ఉంది. ఈ ఏడాది చోలంగి అమావాస్య మాఘమాసం 9 ఫిబ్రవరిన వస్తుంది. ఈ రోజున పురాణ గ్రంథాలు సూచించిన విధంగా పితృదోషం నుంచి ఉపశమనం పొందుతారని నమ్మకం. చోలంగి అమావాస్య రోజున నువ్వులతో చేసిన వస్తువులని దానం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది. అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. ఇలా చేయడం వల్ల పూర్వీకుల సంతుష్టులై తమ వారసులను ఆశీర్వదిస్తారు. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని విశ్వసిస్తారు. అమావాస్య రోజున పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది. ఈ రోజున ఉపవాసం ఉండడం, పవిత్ర నదిలో స్నానం చేయడం, దానాలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారు. చోలంగి అమావాస్య రోజున ముఖ్యంగా చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దామండి. మొదటిది, చోలంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించాలి. ఇలా చేయడం వలన పూర్వీకుల దోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి. రెండవ పరిహారం, చోలంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వులు లడ్డూలు, నువ్వుల నూనె, దుప్పటి, ఉసిరికాయలు, నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుంది. మూడవ పరిహారం, అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారని, పితృదోషం నుంచి విముక్తి పొందుతారని నమ్మకం. నాలుగవ పరిహారం, పితృదోషం పోవాలంటే చోలంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకొని ఆ రోజున సూర్యభగవానుడికి ఆగ్యం సమర్పించడం. అంతేకాకుండా రాగి పాత్రలో నల్ల నువ్వులు, ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఆ నీటితో సూర్యభగవానుడు సమర్పించాలి. ఐదవ పరిహారం, ఈ రోజున రావి చెట్టుకు తెల్లటి మిఠాయిలను సమర్పించి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆరవ పరిహారం, చోలంగి అమావాస్య రోజున ఇంటి దక్షిణ దిశగా తెల్లటి గుడ్డపై నల్ల నువ్వులను ఉంచి ఇత్తడి లేదా రాగి పాత్రపై పితృ యంత్రాన్ని అమర్చండి. అనంతరం కుడివైపున పూర్వీకులను స్మరిస్తూ నువ్వుల నూనె దీపం వెలిగించాలి. ప్లేటు మీద నువ్వుల గింజలతో తయారు చేసిన ఆహారాన్ని ఉంచండి. అనంతరం ఆహారంపై తులసి ఆకులను ఉంచండి. తెల్లటి పుష్పాన్ని సమర్పించండి. ఈ నైవేద్యంతో కొంత భాగాన్ని కుక్కకు, ఆవుకి ఆహారంగా అందించి మిగిలిన దానిని రావి చెట్టు కింద ఉంచండి. ఇలా చేసే సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. ఈ విధంగా మనము చోలంగి అమావాస్య రోజు ఈ పరిహారాలు పాటించడం వల్ల మనకు పితృదోషం తొలగిపోతుందండి. అదేవిధంగా పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని గ్రంథాలు చెప్తున్నాయి.